వ్యక్తి ప్రశ్న అడిగాడు కదా, నేనేమనుకున్నానంటే ఇదేం పెద్ద ప్రశ్న, దీనికి టప్పిమని సమాధానం చెప్తారులే అనుకున్నా మనసులో. అనుకోగానే ఈ వ్యక్తి వీడియో చేసి, అంటే ఒక వ్యక్తి వీడియో చేసి, బైబిల్లో తప్పు ఉందంటావా, జలప్రాణం తప్పు ఉందంటావా, నీకు ఎన్ని కుండలు అసలు, నీ గ్రంథాలు ఏమో చూద్దాం పట్టు, నీ దేవుడు ఏం చేశాడు అని వాళ్ళ గ్రంథాలు తీసి వాళ్ళ దేవుడు నన్ను స్టార్ట్ చేశాడు. నాకు అనిపించింది, నేను ఒక ఇంగ్లీషు సర్మన్ వింటూ ఉంటే, ప్రసంగం వింటూ ఉంటే, అందులో ఒక ప్రశ్న అడుగుతుంది, ఒక స్పీకర్ని ఒక ఆవిడ ప్రశ్న అడిగితే, అప్పుడు ఆయన ఏమంటా అంటే, ఇట్స్ అ లెజిటిమేట్ క్వశ్చన్ అని అంటాడు. అంటే న్యాయబద్ధమైన ప్రశ్న, సరైన ప్రశ్న అడిగా అని సమాధానం చెప్తాడు అనమాట. లెజిటిమేట్ క్వశ్చన్ అనేది నాకు మైండ్లో పడింది. అంటే ప్రశ్న, మంచి ప్రశ్నలు ఉంటాయి, న్యాయబద్ధమైన ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళకి అర్థం కానప్పుడు అడుగుతారు. అది నాకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకి సీరియస్ ప్రశ్న కావచ్చు. ఇప్పుడు కరుణాకృష్ణకు అడిగిన ప్రశ్నలో లెజిటిమేట్ క్వశ్చనే కదా ఇది. ఇప్పుడు ఈ వ్యక్తి దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఏమంటున్నాడు, నీ గ్రంథాల్లో బట్టి ఏముందో చూద్దాం, నీ దేవుడు ఏం చేశాడో చూద్దామని వాళ్ళ గ్రంథాలు అంటున్నాడు. సమాధానం అది. ఓ ప్రశ్న అడిగావు ధర్మారెడ్డి, నేనేం చేయాలి, నీకు సమాధానం చెప్పాలి. చెప్పకుండా మరి నీ బతుకు పట్టేత్తు అన్నాను అనుకో, సమాధానం అది కాదు. అరే ఇది లెజిటిమేట్ క్వశ్చను, ఈ వ్యక్తి ఆన్సర్ ఎలా చెప్పాలి, లెజిటిమేట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా అని బాధ అనిపించింది. బాధ అనిపిస్తే మరుసటి రోజు కానీ ఇంకో వ్యక్తి కౌంటర్ పెట్టాడు. మా నోవ జలప్రలయం అంటావు, నీకేం తెలుసు రాసారు అని చెప్పి మరలా యాజ్ ఇట్ ఈజ్ దింపాడు. అదిరా ఇదిరా అంటూ వాళ్ళ గ్రంథాలను అన్నాడు. కాదు ఇదిగా స్పందించే విధానం కాదు. ఆ వ్యక్తి బైబిల్ను నెగిటివ్గా చూపించవచ్చు, కానీ ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న చాలామందిలో ఉన్న ప్రశ్నే. ఆ ప్రశ్నకు సమాధానం కాదు, ఇక్కడ తిట్టడం, బూతులు మాట్లాడడం కాదు, ఇక్కడ సమాధానం కావాలి. లెజిటిమేట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కావాలి, రీజనబుల్ ఆన్సర్ కావాలి, రేషనల్ ఆన్సర్ కావాలనిపించి సాయంకాలం మరలా ఇంకొక వ్యక్తి కౌంటర్ పెట్టాడు. చూశాను, సేమ్ అప్రోచ్. ఇంకో వ్యక్తి కౌంటర్ పెట్టాడు, సేమ్ అప్రోచ్. అప్పుడు అనిపించింది ఈ వ్యక్తికి సమాధానాలు కావాలి. ఈ వ్యక్తిగా కాదు, ఇంకా చాలామందికి కూడా సమాధానాలు కావాలి. ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్ పర్సన్ చూసినప్పుడు ఈ వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఇది కాదు, సమాధానం కాదు కదా, వీళ్ళు ఏదో ఉద్రేకంగా మాట్లాడతారు తప్ప సమాధానం కాదు కదా అంటాడు కదా. కాబట్టి ఒక ఇంటలెక్చువల్ పర్సన్ కనుక ఈ వీడియో చూస్తే ఆ వ్యక్తికి ఒరిజినల్గా సమాధానం తెలియాలి అనే ఉద్దేశంతో కెమెరా చేస్తాను. అంటే కౌంటర్ వీడియో స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం. అది కౌంటర్ వీడియో అనమాట. కౌంటర్ వీడియో స్టార్ట్ చేసి నోవహు జలప్రలయం వాస్తవాల నిలయం, ఆ వ్యక్తిని పెట్టాడు, కామెడీ నిలయం అని పెట్టాడు కదా, వాస్తవాల నిలయం అని పెట్టి కౌంటర్ వీడియో చేశాను. వీడియో చేసి అప్లోడ్ చేయగానే కాల్స్ వచ్చాయి. సీనియర్ పాస్టర్లు, సీనియర్ విశ్వాసులు కాల్ చేసి, ఇన్ని రోజులు ఈ సందర్భం మేము చదివాం కానీ ఇందులో ఎంత లోతుందని ఇలా ఆలోచించాలని మాకు నిజంగా తెలియదు బాబు. నీ వయసు చిన్నది, కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పది, నువ్వు కావాలి. ఆ కరుణాకృష్ణ వీడియో చూసిన తర్వాత మేము కూడా ఒకంత సందేహంలో పడ్డాం, కానీ నీ సమాధానం చూసిన తర్వాత ఎక్కడ లేని సంతోషం, ధైర్యం వచ్చింది అని అన్నారు. ఓకే, ఒకటి నా దగ్గర నుంచి వాక్యము కావాలి, రెండు నా దగ్గర నుంచి అబద్ధాన్ని ఎదుర్కొనేటువంటి కౌంటర్ కావాలి. ఆ క్రమంలో ఇంకొక ఆవిడ కాల్ చేసింది, టీచర్ కాల్ చేసి ఏమందంటే, నేను ఏమనుకుంటున్నానంటే ఈ కౌంటర్ వీడియోలు నాకు బర్డెన్ అవుతున్నాయి. నాకు వాస్తవానికి కౌంటర్ వీడియోలు నచ్చవు, నాకు ప్రసంగమే నచ్చుతుంది, కానీ నేను బయటకు వచ్చిన కౌంటర్ వీడియోలతో నాకు ఇది నచ్చదు. చాలా ఎడిటింగ్ చేయాలి, చాలా టైం అంతా హెచ్చించాలి, నా ప్రసంగం మీద నేను చేసుకుంటే ఈ గొడవలు నాకెందుకు అనేటట్టుగా మానేద్దాం అనుకునే టైంలో ఒక ఆవిడ కాల్ చేసింది. ఎందుకంటే విపరీతమైన ఫోన్ కాల్స్, బూతులు, కొడతామని, తిడతామని, కేసులు పెడతామని, మరి అన్ని బూతులు మాట్లాడింది ఏమీ లేదు. ఆ టైంలో ఒక ఆవిడ కాల్ చేసిందంటే, బాబు నీకు ఒక విషయం చెప్పాలి, కౌంటర్ వీడియో మానేయాలనుకుంటున్నా. ఆ టైంలో అప్పుడు కాల్ చేసింది, బాబు నీకు ఒక మాట చెప్పాలి. ఆవిడ టీచరు. ఈరోజు ఉదయం నేను వీడియో చూస్తూ ఉంటే నాకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. నా ఇద్దరు కూతుర్లు ఒక మాట అన్నారు, ఆ మాట నీకు చెప్పడానికి కాల్ చేశాను అంది. ఏంటమ్మా ఆ మాట అంటే, ఆవిడ ప్రతిరోజు ఈ కరుణాకృష్ణ అడిగేటువంటి క్వశ్చన్లకి, లేకపోతే ఇంకెవరు అడిగే క్వశ్చన్లకి మన క్రిస్టియన్స్ కౌంటర్ వీడియో చేస్తారు కదా, ఈ వీడియోలు చూస్తుంది అనమాట. ఎందుకంటే బాధ ఉంటుంది కదా మనకి, మా బైబిల్ ఉన్నాడు, యేసుప్రభువు ఉన్నాడని. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈవిడ ఎలా చూసేదంటే బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ పెట్టుకొని చూసేది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీ శివుడు ఏం చేశాడు, మీ శివుడు ఇలా చేశాడు, మీ రాముడు ఇలా చేశాడు, మీ కృష్ణుడు ఇలా చేశాడని ఆ బూతులు ఉంటాయి చూసావా, వాళ్ళు ఆ ఇంటిమేట్, ఆ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అంటే బూతులు అంటే వాళ్ళ భార్యతో కలిసింది, ఇంకొకరితో కలిసింది, ఇలాంటి ఉంటాయి కదా, దాన్ని వర్ణిస్తూ వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది కదా, దాన్ని మనోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇటువైపు నుంచి. మరి లోతు కూతుర్లు ఇలా చేశారు కదా అని ఈ వ్యక్తి అడిగితే, మరి మీ దేవుళ్ళు ఏం చేశారా అనేటట్టుగా వీళ్ళు చెప్పారు, శివుడు ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడు అని చెప్పినప్పుడు ఏంటంటే ఈవిడ ఆ పదాలు ఈ పిల్లలు వింటారని, అవి వింటారేమోనని బెడ్రూమ్లోకి వెళ్ళి వినేదంట.
ఈవిడ బెడ్రూమ్లో ఉందంటే ఆ పిల్లలు ఏమనుకునే వాళ్ళు, మమ్మీ కౌంటర్ వీడియో వింటుంది అనుకునేవాళ్ళు వీళ్ళు. ఆమె వినకూడదని అక్కడ వింటుంది అని అనుకునేవాళ్ళు అనమాట. ఒకరోజు ఈవిడ ఏం చేసిందంటే హాల్లో వింటుంది కౌంటర్ వీడియోని. వీళ్ళితో ఇటు పక్కనే కూర్చొని, ఏంటి మమ్మీ బెడ్రూమ్లో చూస్తున్నావు, ఏంటి మమ్మీ హాల్లో చూస్తున్నావు, నువ్వు బెడ్రూమ్లో కదా వినాలి అన్నారంట వీళ్ళిద్దరు. అనగానే ఆవిడ ఏంటంట, ఈయన పాస్టర్ జాన్ పాల్ ఈయన వీడియోని బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, హాల్లో కూడా చూడొచ్చు అందంట. మీకు అర్థమైందా? ఈయన పాస్టర్ జాన్ పాల్ ఇది కౌంటర్ వీడియోనే, కానీ ఈయన కౌంటర్ వీడియోని హాల్లో కూడా చూడొచ్చు. అదేంటి మమ్మీ అంటే, ఈయన కౌంటర్ ఇస్తాడు, బూతులు మాట్లాడు, కానీ తిడతాడు, సమాధానం చెప్తాడు, కానీ వాళ్ళ గ్రంథాలను ఎత్తాడు, ఎలాంటి అసభ్యత ఉండదు, కానీ తిడతాడు, సమాధానం చెప్తాడు, అన్నీ ఉంటాయి. వ్యంగ్యం ఉంటుంది, వెటకారం ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ బూతుల టైపు, వాళ్ళని రెచ్చగొట్టినట్టు, వాళ్ళ దేవుళ్ళ గురించి ఏమి ఉండదమ్మా, చాలా రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి ఈయన వీడియోని హాల్లో కూడా చూడొచ్చు. ఇది మా పిల్లలు అడిగారు, నేను సమాధానం చెప్పాను, చాలా గర్వంగా చెప్పాను అని ఫోన్ చేసింది. మరి ఆవిడకి ఎందుకు చెప్పిందో తెలియదు, కానీ దేవుడు అలా ప్రేరేపించాడో తెలియదు. కానీ అది వినగానే ఓకే, నేను కౌంటర్ వీడియోలు కూడా చేయాలి, ఆపకూడదు వీటిని. నెక్స్ట్ ప్రసంగాలు కావాలి, బైబిల్కి సంబంధించిన టీచింగ్ ఉండాలి. అలా మొదలుపెట్టాను. అనతి కాలంలోనే ఈ కౌంటర్ వీడియోలను బాగా క్లిక్ అయ్యాయి. అంటే అందరికీ నచ్చాయి, నా సమాధానాలు నచ్చాయి. శత్రువులు పెరిగారు, అదే సమయంలో కంటెంట్ వెళ్ళింది. నేను ఒక అందరికీ తెలిసింది అనమాట. ఇలా ఏంటంటే, ఇటు బయట వాళ్ళని ఎదుర్కోవడానికి, మన క్రైస్తవాన్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఇలా ఏంటంటే ఓన్గా నాకు, నేను ఎవ్వరు లేరు, బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. మా నాన్న కూడా తెలియదు నేను పాస్టర్ అయిన విషయం. వాడు ఏదో టీచర్గా పనిచేస్తున్నాడు, ఏదో చర్చ్ అని వెళ్తున్నాడు అనుకున్నాడు తప్ప మా నాన్న కూడా తెలియదు. తర్వాత కాలంలో చాలామంది ఫోన్ చేసి నన్ను మాట్లాడుతూ ఉంటే మా నాన్న పక్కన వినేవాడు, స్పీకర్ ఆన్ చేసేవాడు, మా నాన్న వినేవాడు. ఇదేంట్రా పెద్ద పెద్ద వీడు ఫోన్ చేస్తున్నారు, వీడు ఇంత పెద్దవాడు ఎప్పుడైనా, మా నాన్న కూడా షాక్ అయ్యేవాడు అనమాట. ఈ మొత్తం జర్నీ అంతా ఇది కేవలం బ్యాక్గ్రౌండ్లో దేవుడు మాత్రమే ఉండే. ఆయా పరిస్థితుల్ని, ఆయా మనుషుల్ని, ఆయా సందర్భాలన్నింటినీ ఉపయోగించి ఒక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ నన్ను తీసుకొని వచ్చి నాకు తెలియకుండానే ఇంత జర్నీ నేను చేసేటట్టుగా ఇంత దూరం తీసుకొచ్చింది దేవుడే. ఆయా సందర్భాల్లో ఆయా పుస్తకాలు చదివేటట్టుగా, ఆయా పుస్తకాల ఇన్ఫర్మేషన్ నాకు అర్థమయ్యేటట్టుగా, అదే సందర్భంలో ఆపోజిట్ పర్సన్ ఏదో అడిగేటట్టుగా, నేను చెప్పేటట్టుగా, ఇవన్నీ కూడా నన్ను చూపించడానికి, బయటకు తీసుకురావడానికి దేవుడు మాత్రమే ఇంత దూరం నన్ను తీసుకొచ్చాడు. దేవుడు మాత్రమే. అంటే నేను యేసుని నమ్ముకోవడానికి కారణం నా చెల్లి. మా చెల్లి కూడా ఏంటంటే ఏదో మూఢనమ్మకాలతో, అభిప్రాయాలు, అనుభవాలతో కాకుండా ప్రతి దానికి వాక్యం వాక్యం అంటూ వాక్యంలో నేను నా ఫెయిత్ యాంకర్ అయ్యేటట్టుగా, లంగరు వేయబడేటట్టుగా, తర్వాత నేను ఎదుర్కొనేటువంటి సమాజంలో పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటే ఇంత దూరం నన్ను నడిపించాయి. మొత్తం సమస్త మహిమ, ఘనత, ప్రభావాలన్నీ దేవుడికి మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆపాదిస్తున్నాను. ఈ మొత్తం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాత్రమే. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ కాలేజీకి వెళ్ళారని. కాదు, బైబిల్ కాలేజ్ ఒక దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక నేను అదే థియాలజీ నేర్చుకునేవాడిని, ఒక బైబిల్ థియాలజీనే. కానీ బైబిల్ కాలేజ్ పెద్దలు, థియాలజీన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని చదివాను నేను. వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళు చెప్పే విధానాన్ని చదివాను నేను. ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అంటే, సింపుల్ చెప్పాలంటే ఒక 100 బైబిల్ కాలేజ్ చదివాను అనుకోవచ్చు అంతే. బైబిల్ కాలేజ్ థియాలజీన్స్ ఉంటారు కదా, వాళ్ళని చదివాను. అలా కొన్ని వందల మందిని చదివాను. సింపుల్ చెప్పాలంటే ఒక 100 బైబిల్ కాలేజ్ చదివి ఉంటాను నేను. కానీ ఏ సర్టిఫికెట్ లేదు, ఏ థియాలజీ కోర్సు లేదు, ఎక్కడ ఉండదు. కానీ బైబిల్ కాలేజీకు సిలబస్ని ఇచ్చే వాళ్ళని చదివాను. ఇది బ్రదర్, నేను యేసు ప్రభువులో ఇంత దూరం రావడానికి, ఇంత నాలెడ్జ్ రావడానికి ఆయా పరిస్థితులు, ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చింది ఇదంతా నాకు. ఓకే, అంటే మాకు తెలిసి మీరు డిబేట్స్ అంతా ఈ మధ్యలో చేస్తున్నారు, ఒక 2-3 years నుంచి అనే దాంట్లో మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు విన్నాక మాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఈ స్కూల్ ఏజ్ నుంచే ఈ డిబేట్స్ అనేది అంతా మీకు అక్కడ నుంచే ఎక్స్పీరియన్స్గా వచ్చింది. అవును, ప్రతి దానికి ఒక సందర్భం ఉంది, ఒక పరిస్థితి ఉంది. అవును. ఇంకొకటి ఏంటంటే, ఎంత ఎక్స్ట్రీమ్గా నేను బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే, కొన్ని వేల రూపాయలు పెట్టి ఒక పుస్తకాన్ని కొనేవాడిని. ఏది, ఒక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి. ది క్రూక్ ఇన్ ద లాట్ అని ఒక పుస్తకం ఉంటుంది. అప్పట్లో నేను అది 3,000 మరి 5,000 కొన్నాను, నాకు సరిగ్గా ఐడియా లేదు. అప్పట్లో 1,000 రూపాయలు అంటే చూచి ఖర్చు పెట్టేటువంటి రోజులు అవి, డబ్బులు చేతిలో. ఆ టైంలో నాకు తెలిసి 5,000 అనుకుంటాను, ఐడియా లేదు సరిగ్గా. 5,000 రూపాయలు పెట్టి క్రూక్ ఇన్ ద లాట్ అనే ఒక చిన్న పుస్తకం ఉంటుంది. అది 80s రాశారు దాన్ని, కాబట్టి 5,000 రూపాయలు పడింది, చిన్న పుస్తకమే. ఆ పుస్తకాన్ని కొనుక్కున్నా ఒక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రసంగిలో.
దేవుడు వంకరగా చేసిన దాన్ని ఎవడో తిన్నగా చేయలేడు, దేవుడు తిన్నగా చేసిన దాన్ని ఎవడో వంకరగా చేయలేడు అనే దాన్ని అర్థం చేసుకునేదానికి ఆ వచ్చిన మీద మొత్తం బుక్ బేస్ అయి ఉంటుంది. దానికి 5,000 హెచ్చించాను. ఇంకా అర్థం చేసుకోండి, నాకు మిగతా ఏది ఇంపార్టెంట్ అనిపించదు. బైబిల్ ఏంటో నాకు తెలియాలి, మొదట నాకు తెలియాలి. అలా నా ప్రసంగం కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్నది డిఫరెంట్ స్టేజెస్లో మారింది. ముందు ఒకలాగా ప్రసంగం చేశాను, తర్వాత దానికి నేనే ఇలా కాదు ఇక్కడ అలా నాకు నేను ఎవాల్యుయేట్ చేసుకునేవాడిని. అలా చేసుకుంటూ అంటే ఈ మొత్తం అంతట్లో బైబిల్కి మాత్రమే ప్రాధాన్యత, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మాత్రమే. నా పని నన్ను చూపించుకోవడం కాదు, నా పని సిలువను చూపించడం. నేను చచ్చిపోతాను కానీ సిలువ అలాగే ఉంటుంది. ఇంకో మాట ఏంటంటే, నేను ఒక ప్రసంగం చేశాను అంటే ఆ ప్రసంగం బైబిల్కు గైడ్గా మారాలి. ఒక్కసారి ఒక వచనాన్ని నేను కనుక టీచ్ చేస్తే, ప్రసంగం చేస్తే, ఇంకా వచనాన్ని ఇంకెవరు తగిలినా సరే దానికి న్యాయం చేయకూడదు. ఇది మిగిలిపోవాలి. అంటే అంత పకడ్బందీగా